నచ్చిన వారికి పోస్టింగ్, నచ్చని వారికి ఊస్టింగ్. ప్రభుత్వ అధికారుల నియామకంలో కూడా పెద్ద రాజకీయమే చేస్తోంది పాలకవర్గం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా గ్రూప్ 1 కేడర్ అధికారి నియామకం వెనుక పెద్ద రాజకీయమే జరిగిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అయితే జీడబ్ల్యూఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండానే మంత్రి సిఫార్సులను బేఖాతరు చేస్తూ మున్సిపల్ కమిషన్ తీసుకొచ్చారని జోరుగా ప్రచారం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ వెనుకున్న పోస్టింగ్ వెనుక బడా నాయకుల హస్తం ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత అతిపెద్ద మున్సిపాలిటీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్. అయితే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అభివృద్ధి పనుల విషయంలో ఇటు పారిశుద్ధ్యం, తాగునీరు, నగర ప్రజల సమస్యల అంశంలో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. అయితే మరోసారి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నియామకం తీవ్ర చర్చకు దారితీసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహించే అధికారి లేక 4 నెలలవుతుంది. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన చాహత్ బాజ్పాయిని ప్రభుత్వం హన్మకొండ కలెక్టర్ గా నియమించింది. అప్పటి నుంచి హన్మకొండ కలెక్టర్ బాధ్యతలతో పాటు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గాను ఆమె బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే జీడబ్ల్యూఎంసీ కమిషనర్ నియామకం కోసం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఒకరిద్దరి పేర్లు సూచించినా ఆమె సిఫారసులను మున్సిపల్ మంత్రిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేఖాతరు చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కమిషనర్ నియామకం వెనుక ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితుడు ఎంపీ వేం నరేందర్ రెడ్డి కదిపాడని తెలుస్తోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు ఉంటాయి. 5 నియోజకవర్గాలను కలుపుకొని ఉంటుంది. కార్పొరేషన్ కు కమిషనర్ గా మహబూబాబాద్ జిల్లాకు చెందిన తేజావత్ వెంకన్నను నియమించారు. 2007లో గ్రూప్ 1 అధికారి అయిన వెంకన్న బోధన్, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్, జీహెచ్ఎంసీ చందానగర్ జోనల్ డిప్యూటీ కమిషనర్, శేర్లింగంపల్లి డిప్యూటీ కమిషనర్, జీహెచ్ఎంసీ సౌత్ జోన్ జోనల్ కమిషనర్ గా, హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా పనిచేశారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ప్రజా ప్రతినిధులుగా వరంగల్ తూర్పు నుంచి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నుంచి కేఆర్ నాగరాజు, పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇందులో ఎవరి ప్రమేయం లేకుండానే జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గా ఒక నాన్ ఐఏఎస్ అధికారి, గ్రూప్ 1 స్థాయి అధికారి అయిన తేజ వెంకన్నను నియమించాలని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు మంత్రి కొండా సురేఖ విదేశాలకు వెళ్లిన సమయంలో జీవో రావడం, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి కూడా తెలియకుండానే కమిషనర్ నియామకం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుల మధ్య చర్చ జరుగుతుంది. ఈ నియామకం వెనుక వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని టాక్. వరంగల్ మున్సిపల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ కాంట్రాక్టుల్లో కమిషన్లలో తమకు లాభం జరిగేందుకే వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడబలుకొని కమిషనర్ నియామకం జరిగిందనే విమర్శలొస్తున్నాయి. మరోవైపు జీడబ్ల్యూఎంసీకి పాలకవర్గ పదవీకాలం ముగిసి 1 నెల రోజులు పూర్తయింది. కార్పొరేషన్ అడ్డుపెట్టుకుని అక్రమ దందాలు కొనసాగించడానికి సైతం ఇదే అదునుగా కొంతమంది అధికార పార్టీ నాయకులు భావిస్తున్నారని సమాచారం. భవిష్యత్తులో జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు జరిగితే డివిజన్ల పునర్విభజనలో తమకు అనుకూలంగా డివిజన్ల పునర్వ్యవస్థీకరణ చేసుకోవచ్చని, అనుకూలమైన రిజర్వేషన్ల కోసమే నాన్ ఐఏఎస్ ను వరంగల్ కమిషనర్ గా తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా అనుకున్న పనులు చేయించుకోవడం కోసమే వెంకన్నను కమిషనర్ గా తీసుకొచ్చారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ పాలకుల రాజకీయ ఒత్తిళ్లకు తట్టుకొని ఎంతకాలం ఉంటాడనేది మరో ఆసక్తికరమైన విషయంగా మారింది. ఒకవైపు మంత్రికి, మరోవైపు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేకు సైతం తెలియకుండానే జరిగిన ఈ నియామకం రాజకీయంగా మరోసారి కాంగ్రెస్ లో వర్గ విభేదాలను స్పష్టం చేస్తోంది.